శాంప్లింగ్ ఎంత సైంటిఫిక్ మెథడాలజీతో సెఫాలజీ అనేదానికి ఈ ఎగ్జిట్ పోల్ సర్వే అనేదానికి పర్ఫెక్ట్ నిదర్శనం అన్నట్టు కేకే చేశాడు. సరే ప్రస్తుతానికి స్క్రీన్లో 16 నుంచి 18 మధ్య ఊగిసలాడుతుంది వైఎస్ఆర్సీపీ లీడు. ఆయన 14 ఇచ్చాడు నెంబరు. చలసాని గారు ఏం చెప్తారు? ఆవేళ మనం కూడా ఉన్నాం, ఆయన మీరు కూడా మాట్లాడారు కొన్ని నియోజకవర్గాల గురించి. ఏర్పాటు చేయండి, ఎందుకంటే దాని ఆయన పిలుస్తాను, నేను వస్తాడు డెఫినెట్గా. నేను చెప్తున్నాను, ఇది చరిత్రలో నిజంగా రికార్డు. ఆ రోజు 151, నేను 141 అన్నాను, అవును, ఈరోజు 151. సరే ఏదైనా నేను ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, మేము పదే గత సంవత్సరం నుంచి మాట్లాడిన విధానాలు కానీ లేదా 70 వీడియోలు ఉన్నా, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది 105 మినిమం, తర్వాత 2 ఆడితే 130, 120, 130 అనుకున్నాం. కూడా మనం అనుకుంది 105 to 120 మధ్యలో, 120, 125 మ్యాక్సిమం. కానీ డెఫినెట్గా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఆయనకు 17 వస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కేది లేదు, అధపాతాళం తొక్కేస్తాడంటే జనం కళ్యాణ్ గారు అన్నారు. ఇవాళ ఆయనకంటే తక్కువ సీట్లు వచ్చినాయి. ఇది సర్ప్రైజింగ్ అని కాదండి, చేతులారా ఆయన షాకింగ్ కాదు, షాక్ నుంచి ఆయన తేరుకుంటారు తర్వాత సంగతి కానండి. కానీ కాసేపట్లో రాజ్భవన్కి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాజీనామా సమర్పించడానికి. సాధ్యమే కానీ ఒకటి చెప్తున్నాను ఇవాళ నేను, దయచేసి ఇక్కడ వెంకటరెడ్డి గారికి, వారి పార్టీకి, ఆంధ్రప్రదేశ్ వరకు భారతీయ జనతా పార్టీ నేత ఆంజనేయ రెడ్డి గారికి ధన్యవాదాలు కాదు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఒక కొత్త ఇవాళ ఒక రెండోది కూడా గొప్ప ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నా. ఇవాళ ఎక్కడ అఖిలేష్ యాదవ్ గారు కూడా తెలిసిన ఆ రోజు మనకి మద్దతు పలికినందుకు ఓదాడడానికి వారికి ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందండి. ఇవాళ మేము ఏదైతే అనుకున్నామో, ఇవాళ 1996లో తరహా కాకుండా చక్రం తిప్పే స్టేజ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 234 స్థానాలు, అంటే దాదాపు 69-70 స్థానాలు తక్కువ వచ్చినాయి క్రితం కంటే. సొంతంగా 2014 సొంత మెజార్టీ అనేది లేకుండా పోయింది. ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ హక్కుల ఆత్మగౌరవం కోసం కండిషన్ పెట్టవచ్చు. వాళ్ళు ఆల్రెడీ నేను మిగతా నేషనల్ న్యూస్ ఛానల్ చూశాను, ఇప్పుడు అంటే మిగతా ఇంట్లో కాంగ్రెస్ పార్టీ దే ఆర్ ఇన్ టచ్ విత్ టీడీపీ అండ్ జనతా దళ్ యూ అని, ఈ రెండు లేకపోతే అక్కడ లేదండి. 239 స్థానాలు వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు 275కి. కానీ ఇప్పుడు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ తెలుగువాడు తిరిగి ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు వచ్చింది భావిస్తున్నాను. రైట్, తెలుగువాడి సత్తా ఇంకోసారి చూపించాలి. మొన్న ఎక్కడో నేను అంటే చాలా వార్తలు వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో, జనసేన వారు కూడా లేరు, వారు కూడా ధన్యవాదాలు. సేపట్లో రెడ్డి గారు, రామ్ గారు మీ దగ్గరికి వస్తాం. మనం ఎక్కడో చదివా, సోషల్ మీడియాలో రకరకాలు రాస్తూ ఉంటారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కన్వీనర్ ఎందుకు చేయకూడదు అనే ఒక చర్చ అయితే. ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్పిన సినారియో, కాసేపటి క్రితం ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు. ఎలా అయినా ఈసారి ఆయన్ని కట్టేలు చేయాలి, ఎవరిని ప్రధాని అని చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని, నితీష్ కుమార్ని కూడా తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఏంటో ఇప్పుడు మీ మీద మొత్తం నేషనల్ దృష్టి అంతా పడుతోంది. నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే రిషి గారు, ఒకటి మేము కూటమి ఎన్నికలకు ముందు పెట్టుకున్న కూటమి పొత్తు, ఎన్నికల తర్వాత కాదు. దానికి 100% కట్టుబడి ఉండాలి. ఎవరు ప్రయత్నిస్తున్నారో మమ్మల్ని కలవడానికి మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, వాళ్ళ ప్రయత్నం ఇది మేము కంటిన్యూ అవుతాం. రెండోది, లార్జెస్ట్ పార్టీ బీజేపీ కాబట్టి వారు ప్రధాన అభ్యర్థిని నిర్ణయించుకుంటారు. అది ఆల్రెడీ మోడీ గారు అని చెప్పడం జరిగింది, శ్రీ నరేంద్ర మోడీ గారు. దానికే మేము కట్టుబడి ఉంటాం. ఈరోజు నెంబర్ తగ్గినాయి కదని చెప్పేసి ఇంకో గేమ్ చేసే ఉద్దేశాలు లేవు, చేయబోము. అది పార్టీ నేను చెప్తున్న నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగతంగా. ఇప్పటికిప్పుడు 3 రోజుల క్రితం మా ఇంటర్నల్ మీటింగ్లో మా సార్ చెప్పిన విషయం ఇది. ఎలా ఉన్నప్పటికీ కూడా వీఆర్ విత్ బీజేపీ, వీఆర్ విత్ జనసేన, వీఆర్ టుగెదర్. జనసేన బీజేపీ ఇందాక కూడా నేను చెప్పాను, సమిష్టి విజయము, దీంట్లో ఎక్కువ తక్కువ లేవు. రెండోది, చలసాని గారు చెప్పినట్టు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఉంటాయి, దాన్ని కూడా బ్లాక్మెయిల్ ద్వారా కాదు, నెంబర్స్ తగ్గినాయి కాబట్టి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాళ్ళకి నెంబర్స్ ఎక్కువ వచ్చినప్పుడు గమ్మున ఉండే పద్ధతి కాదు. 2014-19లో కూడా బీజేపీ స్వచ్ఛంద నెంబర్స్ మ్యాజిక్ నెంబర్ దాటినప్పుడు కూడా ఆ రోజు మా పోరాట స్థాయి ఎలా ఉందో గమనించారు మీరు. ఆ రోజు కూడా ఏ రోజు తగ్గలేదు, ప్రయత్నించాము. దానికి రానందుకే కదా ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. సో ఎక్కువ వస్తేనేమో మెదలకుండా ఉండటము, తక్కువ వస్తే బ్లాక్మెయిల్ చేయటం అది లేదు, జరగదు. మీ మీద ఎంత బాధ్యత ఉంటుందంటే, ఎంత థంపింగ్ గా ప్రజలు మిమ్మల్ని నమ్మి కూటమికి ఇచ్చినందుకు నిలబెట్టుకోవాలి. దగ్గరికి వస్తాను నేను. ఒకటి రిషి గారు, ఇక్కడ అరాచకమైనటువంటి పాలన వైసీపీ కావాలా ఏపీ కావాలని జనాలు నిర్ణయించుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులు ఈ రాష్ట్రం పడితే సర్వనాశనం అయిపోతుంది. ఆ స్థానంలో ఎవరున్నా పర్లేదు అంటే కొంతమంది సెక్షన్లో వచ్చింది ఏంటంటే, ముందు రాష్ట్రం బాగుపడితే చాలు, తర్వాత మనకు కావాల్సినవి కావచ్చు, ముందు బతుకు. అదే అంటారు కదా, బతుకుంటే బలుసాగు తిని బతుకుతామని.
ఆ పరిస్థితిలో వచ్చిన ఎన్నికలు ముందు మనం నిలబడుతున్న రాష్ట్రము, మనకు ఓటున్న స్థానము, మనం తింటున్న తిండో లేకపోతే మన ఇవన్నీ పిల్లలు పోయిన తర్వాత ఏంటి? సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ఈ రోజు వైసీపీ గెలిచుంటే ఆ చట్టాన్ని పెట్టి భూమి అనేవాడు ఏ వ్యక్తి దగ్గర భూమి అనేది ఉంచారు. కానీ ఆ విషయంలో మాత్రం మీరు మీ పార్టీ అసలు ఆ 10 రోజుల్లో చేశాము. ఆ 10 రోజుల్లో మీరు తీసుకున్న స్ట్రాటజీ మాత్రం రెడ్డి గారు స్ట్రాటజీ అసలు కాదు చాలా గట్టి చెప్పాం కొట్టారు. ఇప్పుడు. అదే రుచి గారు నేనే ఏమంటారంటే first press అట్లా meet కాదు, పెట్టింది. అట్లా కాదు రెడ్డి గారు, మీకు నేను గుర్తుంది అంటే దేని మీద వెళ్ళాలి ఎన్నికకి అనేది చాలా కీలకం కదా. అది కూడా జస్ట్ 10 days బిఫోర్ ద పోలింగ్. 10 days లో జరిగింది ఎక్సలెంట్ సో ఆ చట్టం వచ్చి మేమేమి జనాలే తీసుకెళ్ళలేదు. వచ్చింది చట్టం చేశారు, బయటకు వచ్చింది జీవో ఇచ్చారు, చదివాము చట్టాన్ని. చట్టంలో ఏముందో దాన్నే ప్రజలు చెప్పుకుంటూ పోయాం. ఇది చేస్తున్నారు. అందులో వాళ్ళ వ్యక్తులు ఒకవేళ కొద్దిగా గొప్ప మంచిది ఉన్నా కూడా చట్టంలో వ్యక్తులు చట్టవాళ్ళే, వాళ్ళ చేతిలో పడితే చట్టం ఏమవుతుంది? రైట్. సో అలాంటి నేపథ్యం దాన్నే చెప్పాం. జనాలు విశ్వసించడం మేము చెప్పింది కదా, వాళ్ళు కూడా చదివారు. ఈరోజు ఎవరికి తెలియదు, డౌన్లోడ్ చేసుకున్నారు, చట్టాన్ని చదివారు, దాని అర్థాన్ని తెలుసుకున్నారు, అడ్వకేట్లను అడిగారు, నమ్మారు. 4 నెలల నుంచి ఉద్యమం జరుగుతుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసాం. నేను లక్ష్మణ్ గారు అందరూ వెళ్ళి 4 నెలల నుంచి ఋషి గారు అందరూ అడ్వకేట్స్ ఉత్తర్వులకు సంబంధించి నేను ఇందా చెప్పినట్టు మా సార్ ఒక 4 days బ్యాక్ వారి ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు చెప్పారు, ఎన్నికలకు ముందు మేము కూటమి మంగళగిరి నుంచి నారా లోకేష్ విజయం సాధించారు. మనకి ఆ రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్క రిజల్ట్ బయటకు వస్తుంది. గతంలో మంగళగిరిలో పోటీ చేసి అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే జెండా ఎగరేయలేదో అక్కడికి వెళ్ళాలని లాస్ట్ టైం ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అక్కడ దెబ్బతిన పరిస్థితి. చాలా మంది అనుకున్నారు లేదు ఈసారి లోకేష్ సేఫ్ నియోజకవర్గానికి వెళ్తాడు. కానీ ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ దెబ్బతిన్నామో అక్కడే నిలబడి గెలవాలి అని లోకేష్ చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నారా లోకేష్ విజయానికి సంబంధించిన వార్త మనం స్క్రీన్ లో చూస్తున్నాం. రెడ్డి గారు ఏం చెప్తారు? మా నారా లోకేష్ గారికి కంగ్రాచులేషన్స్. సో ఇంకోటి కూడా ఒక చర్చలో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను వారు తాడేపల్లిగూడెం కంటెస్ట్ చేశారు.